అందరికీ హాయ్ అండి. మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నా పేరు సుజాత. తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మన తెలుగు వంటల్లో పెసరట్టు అల్లం చట్నీ చేశానండి. ఈ పెసరట్టు అల్లం చట్నీలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. పెసరట్టు అల్లం చట్నీ యొక్క ఉపయోగాలు. పెసరట్టు అల్లం చట్నీ అంటేనే మంచి కాంబినేషన్ అండి. అల్లం చట్నీ జీర్ణశక్తిని పెంచుతుంది, అరుగుదలకు సహాయపడుతుంది, పెసరట్టులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. పెసరట్టు వేసవి కాలంలో చల్లదనాన్ని ఇస్తుంది, కామెర్లను నివారిస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్ని మంచి గుణాలు కలిగిన మంచి రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. సాయంకాలం అండి 2 కప్పులు పెసలు తీసుకుంటున్నానండి, నానబెట్టుకో. అలాగే 1/2 కప్పు బియ్యం అండి. ఈ 2 కలిపి నీళ్లు పోసుకొని శుభ్రం కడుక్కోవాలండి. నైట్ అంతా నానిపోయినాయండి పెసలు బియ్యము. ఉదయాన్నే శుభ్రంగా కడుక్కుంటున్నానండి. పెసల్ని కడుక్కున్నానండి. కొంచెం అల్లం ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, ఓ పెద్ద ఉల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ వేసుకోవడానికి మిక్సీ గిన్నెలు వేసానండి. కొంచెం ఉప్పు, కల్లుప్పు, కొంచెం వాటర్ వేసుకోవాలండి. మిక్సీ పట్టుకుంటున్నానండి. ఫస్ట్ వాయి వేసానండి, మెత్తగా బాగా వేసానండి. ఫస్ట్ వాయి వేసానండి. అలాగే 2వ వాయి కూడా వేయాలండి. కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకోవాలండి. ఫ్రెండ్స్ 2వ వాయి కూడా వేసేసానండి. మిక్సీ పట్టేసుకున్నాను. పెసరట్టుకి పిండి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే నీట్గా వస్తుందండి. ఇంట్లోకి వెళ్ళి అట్టేసుకుని చూపిస్తా. హాయ్ అండి అందరికీ. నా పేరు సుజాత అండి. తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను పెసరట్టులోకి చట్నీ చేస్తున్నానండి, అల్లం చట్నీ. మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ 2 స్పూన్లు అంతా ఆయిల్ అండి. అల్లం ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ వేద్దానండి. నేను ఎక్కువ ముక్కలు వేయలేదండి, కొంచెం వేసుకున్నాను. మిరపకాయలు కూడా 5-6 వేసుకోవాలి. మొత్తం నూనెలో వేయించుకుందామండి మిరపకాయలు, అల్లం అన్నీ. అల్లమును మిరపకాయలు వేగాయండి. కొంచెం పచ్చెనపప్పు వేసుకుందాం, గ్రేవీ కొంచెం చిక్కగా అన్నం రావటానికి. ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి పచ్చెనపప్పు. బెల్లం వేసుకుందామండి. 2 టమాటాలు వేసుకుందామండి. నీళ్ళు వేసుకుంటున్నామండి. కొంచెం చింతపండు వేసుకుందామండి. అల్లం చట్నీ అండి అరుగుదలకు మంచిదండి. అల్లం చట్నీ ఆరోగ్యానికి మంచిదండి. అలాగే స్టవ్ ఆపుకున్నానండి. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకుందాం అల్లం చట్నీకి. పర్లేదు లేసి. అల్లం చట్నీ మిక్సీ పెట్టానండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. అరగంట ఆయిల్ అండి. తాలింపులు కరివేపాకు, జీలకర్ర అండి.
పేస్ట్ వేసేసుకుందాం. అల్లం చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. పెనం మీద మొదటి అట్టు సరిగ్గా రాదండి. సరిగ్గా రావాలంటే ఏం చేయాలో నేను చూపిస్తా. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. అలాగే ఉల్లిపాయ ఉంది కదండి, ఉల్లిపాయ పెట్టి మొత్తం ప్యాన్ అంతా రుద్దాలి. ఇలాగ ఉల్లిపాయ వేసి నూనె వేసి ఇట్లా రుద్దేసేసి పక్కన పెట్టేసుకొని ఇలా చేస్తే మొదటి అట్టు బాగా వచ్చింది. పెసరట్టుకి ఇలాగే కలుపుకోవాలండి. పెనం మీద చుట్టూ ఆయిల్ వేసుకున్నామండి. పెసరట్టు చుట్టూ లైట్ అయ్యి నీకు వస్తుంది. వెలుతురు లేకుండా ఎలా తెలుస్తుంది? ఇలాగ రౌండ్గా మనకి ఎక్కడ కాలేదనుకుంటామో కొంచెం ప్యాన్ని అలా జరుపుకోవాలండి. ఇలా చేస్తే మొదటట్టు బాగా వచ్చిద్దండి. మీరు ఇబ్బంది పడకుండా నేను ఈ టిప్ చెప్తున్నానండి. ప్యాను బాగా వేగిపోయినప్పుడు ఉల్లిపాయ వేసేసుకున్నా కానీ చక్కగా వచ్చింది. ఓకేనా? పెసరట్లు వేసుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. అల్లం చట్నీ కూడా చేశాను. అలాగే అండి వాయిస్ ఆగిపోయిందండి మైకు, అందువల్ల నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నానండి. ఫ్రెండ్స్, అట్లయితే చాలా బాగా వచ్చాయండి, మెత్తగా స్మూత్గా. వారానికి ఒకసారన్నా అల్లం చట్నీ పెసరట్టు చేసుకొని తింటే అలాగే షుగర్ కంట్రోల్ అయిపోయిందండి. షుగర్ ఉన్న వాళ్ళు చక్కగా వారానికి ఒకసారన్నా చేసుకొని తింటే మంచిదండి. ఈ సమ్మర్లో పెసరట్టు టేస్ట్ ఎలా ఉందో నేను తిని చూపిస్తానండి. అట్లయితే చాలా బాగా వచ్చాయండి, మెత్తగా స్మూత్గా. అల్లం చట్నీతో భలే ఉన్నాయండి అట్లు. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే ఈరోజు నేను పెసరట్టు అల్లం చట్నీ చేశానండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.